సార్ సార్ రాజు గారు చెప్పండి చెప్పండి వినిపిస్తుందండి చెప్పండి. సార్ ముందుగా అందరికి క్షమించాడు సార్, నాకు మాట్లాడడం తెలియదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. అసలు ఈ పర్వాలేదు పర్లేదు ఏది వస్తాలో మాట్లాడండి. ఏది వీడియో దీంట్లో నేను చూడడానికి కూడా నాకు అసలు తెలియదు, దీనికి సెల్ కోసం కూడా పూర్తిగా తెలియదు. మొదటిసారి మాట్లాడతాను, నాకు తప్పుగా మాట్లాడితే క్షమించండి. అయితే లంగ్స్ ఆపరేషన్ అయినప్పుడు 99 పడితే బతకరని చెప్పారు సార్. తర్వాత మళ్ళీ లంగ్స్లో నీరు వచ్చింది. అక్కడే బసవతార హాస్పిటల్లో కూడా ఏదో పైపు ద్వారా మిషన్ ద్వారా ఆపరేషన్ చేశారు, నీరు తీశారు. అయినా కూడా కాలేదు, సెలెక్ట్ కాలేదు, సక్సెస్ కాలేదు. మళ్ళీ ఒక 3 మంత్ 4 మంత్ తర్వాత మళ్ళీ నీరు బాగా వచ్చింది. ఈ మనిషి మళ్ళీ కరీంనగర్ చిల్మడ హాస్పిటల్ పెట్టుకున్నాం సార్. మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు 100% సక్సెస్ అవుతామని చెప్పారు. కానీ వాళ్ళు అక్కడ చేసినాక కూడా ఫెయిల్ అయింది సార్. వాళ్ళైతే ఎట్లా అంటే 100% మంచిగా అవుతా అని చెప్పేసి ఆపరేషన్ చేసి ఒక నెల రోజుల దాకా ఇట్లా పైప్ వేసి, పైప్ నుంచి కంటిన్యూ ఇట్లా నీరు వచ్చుడు సార్, అట్లా చెడు రక్తం వచ్చుడు అన్నట్టు. ఇక 99% ఇంకా బతకడు అన్నట్టు ఆ విధంగా ఉండే సార్. ఆ తర్వాత ఇక మాతో కాదని చెప్పేసి వాళ్ళు సంఘ నాకు ఇచ్చిన చేతులు ఎత్తేసారు సార్. వాళ్ళు మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళండి, నిమ్స్ కన్నా మళ్ళీ మీరు అక్కడికన్నా వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఇక్కడ ఇది మన కరీంనగర్ చిల్మడ హాస్పిటల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళాను సార్. వెళ్ళాక మీరు ఇప్పటికే 3 ఆపరేషన్లు అయినాయి కాబట్టి మీరు ఇప్పుడు చేయడం కుదరదు అని మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు కూడా మీరు మళ్ళీ కవర్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపించారు. మీరు మంచిగా ఉండి కొంచెం తిని కవర్ అయినాక మంచిగా అయితే చేస్తామని చెప్పారు సార్. అట్లా అయినాక నేను మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాదు సార్. నాది చిన్నగా అంతే, మామూలుగా నాకు ఇంట్లో ఎట్లాంటి సపోర్ట్ లేదు సార్. లవ్ మ్యారేజ్ కాబట్టి 2 అమ్మాయిలు, ఎట్లాంటి సపోర్ట్ లేదు ఇంటి దగ్గర నుంచి. ఏంది నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది, ఇంత చిన్న వయసులో నాకు ఇట్లా అయిందని చెప్పేసి అలా చాలా సఫర్ అయినా సార్. అదే టైంలో నేను మందులు వాడతాను. నేను మామూలుగా నా అవసరాల కోసం నేను స్టేటస్ పెట్టాను సార్. అంటే నా ఆపరేషన్ అయినప్పుడు కూడా పెద్ద ఆపరేషన్ కాబట్టి 10 లక్షలు ఖర్చు వచ్చింది సార్. స్టేటస్ పెడితే సంజీరావు గారు అని మన ఒక మాస్టర్ గారు ఉన్నారు సార్, మన అప్లైనర్. ఆ సార్ చూసి నా తమ్ముడు ఇది ఇది వాడండి మీకు కవర్ అవుతా అని చెప్పేసి చెప్పారు సార్. ఈ ప్రోడక్ట్ వాడు తమ్ముడు, నీకు 100% కవర్ అవుతుంది అంటే. అసలు వాస్తవంగా అయితే ఈ 4,000 5,000 డబ్బులు పెట్టి కొనేంత సొమ్మత కూడా నాకు లేకుండా సార్. అన్న చాలా సార్లు అంటే చాలా సార్లు చెప్పాను. ఒకరోజు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ ప్యాకెట్ వాడాను సార్. ఒక 1 మంత్ దాకా వాడాను సార్. ఒకసారి ఇచ్చింది. ఆ 1 మంత్ వాడినా కూడా నాకు ఎలాంటి కవర్ కాలేదు. మళ్ళీ కూడా ఒకసారి ధైర్యం చేసి మళ్ళీ తీసుకున్నాను. రెండోసారి ప్యాకెట్ వాడిన స్టార్ట్ అయింది సార్ నాలో. ఆ, ఆ, ఎట్లాంటిదంటే అసలు ఊహించలేదు, దీని అమ్మ ఇది ఇలా అలాగా పనిచేస్తలేదు. అసలు ఊహించలేని మెరికల్ సార్. నా బతకడు ఈ లంజం కన్నా సిచ్యువేషన్ నుంచి ఏమని చేయగలుగుతారని నమ్మకం వచ్చేది సార్. అసలు మా వాళ్ళు అయితే డాక్టర్లకు ఏం చెప్పిన, మా భార్యకు ఈయన చిన్న పిల్లలాగా చూసుకోవాలమ్మా, బతికినంత కాలం ఎంతే ఉంటుంది, బరువులు లేవటది, ఏం పని చేయకూడదు. ఒకటే కిడ్నీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకటే లంగ్స్ పని చేస్తలేదు, ఒకటే సింగిల్ కిడ్నీ ఉంది కాబట్టి ఎలాంటి బరువైన పనులు ఏం పని చేయకూడదమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నా భార్యకు అట్లా చెప్తా అంటే అసలు ఆమెకి ఏం తెలియదు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతే ఆమెతో మాట్లాడతాను, నాకు వినబడుతుంది, నేను పక్క పొంటి ఉన్నా